బయట నువ్వెంత కష్టపడుతున్నావో నీ భార్యగా నేను కూడా ఇంట్లో అంతే కష్టపడాలి. ఈ ఇంటి బాధ్యత తీసుకుంటే సరిపోద్దా ఏంటి? ఈ ఇంటి పెత్తనం తీసుకుంటానని చెప్పింది ఈ ఇంట్లో వాళ్లపైన అజమాయిషీ చేయడానికి కాదు బావా, మన వాళ్ల పనులు చేయడానికి, వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి. సర్లే నువ్వెళ్ళి బావా, ఇవన్నీ ఆరేసొచ్చి అన్నం వడ్డిస్తాను. నువ్వెళ్ళి కాళ్ళు కడుక్కోపో. కష్టం దాంది, బావ దగ్గర పేరు నాది. అలీకి మనసులో ఏముంది? తను ఏం చేయాలనుకుంటుంది? ఎందుకు కావాలని నా చేత ఇవన్నీ చేయిస్తుంది? అమ్మా భూమి, అమ్మా భూమి. ప్రసాదు, మీరేంటి ఇక్కడ? నువ్వు ఫస్ట్ పక్కకి జరగమ్మా. ప్రసాదు, నేను వంట చేయాలి. నీకు వంటలు సరిగ్గా రావు కదమ్మా, ఎందుకు ఇక్కడికి వచ్చేందుకు కష్టపడుతున్నావు? మీ అత్తయ్య మీ ఆడపడుచు వాళ్ళు చేస్తారు కదా. ప్రసాదు, ఇన్ని రోజులు వాళ్లే చేసేవారు, ఇక నుంచైనా నేను నేర్చుకోవాలి కదా. ఈ మధ్య నేర్చుకున్నాను. అందరికీ నా వంటలు నచ్చడం కూడా మొదలుపెట్టాయి. చూడు, ఇప్పటికే అన్ని రకాల కర్రీస్ చేసేసాను. ఒక్క ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇన్ని కర్రీలా? నువ్వు ఒక్కదానివే పనిచేస్తున్నావా? మొహం చూడు ఎంత అలసటగా కనిపిస్తుందో, నీరసంగా ఉన్నావు. కనీసం కాఫీ అయినా తాగావా? మర్చిపోయాను ప్రసాదు, తర్వాత తాగుతానులే. నీకు నా చేత్తో కాఫీ పెడితే ఇష్టం కదా, కాఫీ పెట్టిస్తాను, తాగు. అయ్యయ్యో వద్దు ప్రసాదు, కావాలంటే నేనే పెట్టిస్తాను, ఇద్దరం కలిసి తాగుదాం, సరేనా? లేదు 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 ప్రసాదు, నా కూతురికి నేనే కాఫీ పెడతాను. నా కూతురికి నా చేతులతో కాఫీ ఇచ్చి చాలా రోజులు అవుతుంది. నువ్వు సైలెంట్ గా ఉండు. జాగ్రత్త, చూసుకో. కాఫీ బాగుంది, ఇప్పుడు తాగు తల్లి. ఆహా, అమోఘం ప్రసాదు. ఇదేంటో, నేను నా చేత్తో 100 సార్లు కాఫీ పెట్టినా నీ చేత్తో కలిపినట్టు నాకు రాదు. అంటే నేను నీ కన్నతండ్రిని కదమ్మా, కాస్త ప్రేమ ఎక్కువేసి కలుపుతానులే. అది నిజమే ప్రసాదు, అమ్మిచ్చినా కూడా నాకింతలా కాఫీ అస్సలు నచ్చదు. ఈ భూమి ఏ గడియల్లో పుట్టిందో తెలియదు కానీ తండ్రి పోతే భర్త, భర్త పోతే తండ్రి, ఎవరో ఒకళ్ళు దీనికి హెల్ప్ చేస్తూనే ఉంటారు, ప్రేమగా చూసుకుంటూనే ఉన్నారు. దీనికి వాళ్ల ప్రేమని దూరం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఇంకా పాతుకుపోతూ ఉంది. ఏం చెయ్యాలి? ప్రసాదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వంట పూర్తి చేసి వచ్చేస్తాను, సరేనా? ఏంటి, ఇంకో కర్రీ చేయాల్సిందేనా? ఆయనకిష్టం ప్రసాదు. సరే, నేను చేస్తాను, నువ్వు సైలెంట్ గా ఉండు. ప్రసాదు, నువ్వు కర్రీ చేయడం ఏంటి? నా కూతురు కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే 100 మెట్లు కిందకి దిగుతాను, లేదంటే 100 మంది ముందైనా తలదించుకుంటాను. ప్రసాదు, అలా అనద్దు ప్రసాదు. నువ్వెప్పుడు తల దించుకోకూడదు, ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి. ఎందుకంటే మీరందరి మంచి
మీలాంటి మంచి వాళ్ళు ఎప్పుడూ తలదించుకోకూడదు, ఎవరితో మాట పడకూడదు ప్రసాదు. ఇవన్నీ చెప్పడం తర్వాత ముందు నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకు ప్రసాదు నేనంటే నీకు అంత పిచ్చి ప్రేమ? నువ్వు చిటికేస్తే 100 మంది పాలేర్లు మీ దగ్గరికి వచ్చి పనిచేస్తారు. మీ సాయం కోసం 1000 మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది నువ్వు నన్ను చూడ్డానికి, నాకు సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు. అసలు నీలాంటి తండ్రి దొరకడం నిజంగా నా అదృష్టం. నేను ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నాకు ఇలాంటి తండ్రి దొరకడు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు ప్రసాదు. చూస్తూ ఉండు, నేను 5 నిమిషాల్లో ఫాస్ట్గా అల్లుడి గారికి ఫ్రై రెడీ చేసేస్తాను. సరే. మ్మ్. అలైకి ఏంటి వెళ్ళి ఇంతసేపు అయినా ఇంకా రాలేదు? అసలు కింద ఏం చేస్తుంది? అలైక్యా ఎక్కడున్నావు? నేను డైనింగ్ టేబుల్ కాదు వంటగదిలో వంట చేస్తున్నాను బావా. వంట చేస్తున్నావా? నువ్వు ఒక్కదానివేనా? ఒక్కదాన్ని కాకపోతే ఇంకెవరున్నారు బావా? నా కిందేమైనా 100 మంది పాలేరులున్నారా? తోటికోడలు ఉన్నా లేనట్టే, జిట్టుపుల్ల తీసి అటు పెట్టదు. ఏం చేస్తాను, అంతా నా కర్మ. కానీ నీకోసం చేసే పని కదా, సంతోషంగానే చేస్తున్నాను. ఎంత కష్టమైనా చేస్తూనే ఉంటాను. నువ్వు ఒక్కదానివి ఎందుకంత కష్టపడటం? అక్కనైనా హెల్ప్ అడగొచ్చు కదా. లేదులే బావా, నేనే చేస్తానులే. సర్లే, మొగుడు నిన్ను ఎలాగో పట్టించుకోవు, కనీసం నేనైనా నిన్ను పట్టించుకోవాలి కదా. కిందకొస్తున్నాను. కిందకా? సరే రండి. వద్దు వద్దు వద్దు,